ఆంధ్ర ప్రాంత వ్యాపారులను తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వచ్చాం. ఆ భ్రమలని అర్థం చేసుకోకుండా ఇవాల్టికి కూడా ఒక విచిత్రమైనటువంటి ప్రపంచంలో తిరుగుతున్నాం. ఇప్పుడు నిన్న చంద్రబాబు గారే అంటున్నారు సిఆర్‌డిఏనే ఆయన చెప్పే మావిగా ఇది ఎప్పుడో చేశామని. మరి అది సిఆర్‌డిఏగా ఎందుకుంది? అమరావతిగా ఎందుకు పెట్టట్లేదు? బయటోళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు. చంద్రబాబే చెప్పారు కదా! నా 29 గ్రామాలతో ఊరంటే మున్సిపాలిటీ అని. మరి ఎవరి ఒత్తిడికి లొంగి ఆయన 29 గ్రామాలను అమరావతి అంటున్నారు? ఎవరి ఒత్తిడికి లొంగి విజయవాడ, గుంటూరుని కలపట్లేదు? ఎవరి ఒత్తిడికి లొంగి సిఆర్‌డిఏ పరిధినంతా నగరం అంటలేదు? ఇదివరకు సిఆర్‌డిఏ పరిధి అంతా నగరం అన్నారు కదా! ఇప్పుడు మళ్ళీ నగరం అంటే వేరు, పంచాయతీ వేరు, మున్సిపాలిటీ వేరంటే ఎవరి భ్రమలు కల్పిస్తున్నారు? ఎవరు మోసం చేస్తున్నారు? ఆయన ఆ మోసం జగన్‌కి బెనిఫిట్. ఆయన చేస్తున్నటువంటి అసందిగ్ధ ప్రకటనలు జగన్‌కి బెనిఫిట్. ఇప్పుడు జగన్‌ని తిట్టిపోసే తెలుగుదేశం వాళ్ళని చెప్పమనండి. అమరావతి 29 గ్రామాలకే పరిమితం అయితే 1 కోటి మంది జనాభా 29 గ్రామాల్లో సర్వైవ్ అవుతారా? బ్రతుకుతారా? సాధ్యమవుతుందా? అది హైదరాబాదు, చెన్నైలతో పోటీ పడడం సాధ్యమవుతుందా? లేదా 29 గ్రామాల్లో భూములు కొనుక్కున్నోళ్ళు సంపాదించుకుంటారా? ఇది ఇప్పుడు తెలుగు వాళ్ళందరి దగ్గర చర్చ. 29 గ్రామాల్లో భూములు కొనుక్కున్నోడు సంపాదించుకోవడం కోసం రాజధాని, లేకపోతే రాష్ట్ర అభివృద్ధికి కావలసినటువంటిది హైదరాబాదు, చెన్నై, బెంగళూరు అనే ఒక ప్రధాన నగరాలు మన చుట్టూ ఉన్నప్పుడు వాటితో పోటీ పడగలిగేటటువంటి నగరాన్ని తయారు చేయడం. ఇక్కడ ఆ వైఫల్యం ఇక్కడ జగన్కి బెనిఫిట్.